పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ కొంచెం మీ హైట్, మీ కలరు, మీ ఫిజిక్ ఇవన్నీ చూసి డెఫినెట్గా శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఎనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ డెఫినెట్గా మీకు చిన్నగా స్టార్ట్ చేస్తారు కదా. అది డెఫినెట్గా యాక్ట్ చేయండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మేము డైరెక్ట్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ప్రెజర్ చేయలేదా ఫస్ట్ క్లాస్? చాలా మంది వచ్చారు. నేను 10th 12th స్టాండర్డ్ చదివినప్పుడే వచ్చారనమాట. సో కానీ వచ్చి ఆబ్వియస్లీ మనకి అక్కడే మా గ్రాండ్ ఫాదరే చెప్పాను కదా, హీ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో అక్కడి నుంచి అసలు ఎప్పుడు ఏది ఒక ప్రాజెక్ట్గా టర్న్ అవ్వలేదన్నమాట. ఓకే. ఎప్పుడు ఆయన మోటివేషన్ కానీ ఆయన పుష్ కానీ ఎప్పుడు ఇవ్వాల, అక్కడే కట్ చేసేవారు. అవునా? టాక్ లోనే కట్ చేసేవారు. ఓకే. కొన్ని ఫొటోస్ చూసాను సురక్షిత్ గారు, అంటే ఈక్వల్ హీరోకి మ్యాచ్ అయ్యే రేంజ్ ఆఫ్ ఇమేజెస్ నేను కొన్ని చూసాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే అలా ఉండాలనే కోరిక, లేకపోతే క్యాజువల్ గా తీసుకున్న ఫొటోసే అంత హైలైట్ అవుతుంది అన్ని చోట్ల? అంటే నేను ఐ వాంటెడ్ టు సీ పుష్ మై లెవెల్స్ టు ద మ్యాక్సిమం అనమాట. ఎంతవరకు నా బాడీ వచ్చి ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ బీయింగ్ ఇన్ మై ఫీల్డ్. వాట్ ఐ మీన్ ఏంటంటే ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ ఆల్వేస్ అ డైనామిక్ పర్సన్. అంటే ఇది మట్టికే కాదు, నన్ను చూస్తే ఐ వాంట్ బి ఏబుల్ టు ఎవ్రీథింగ్. ఓకే. సో దానివల్ల ఐ ఆల్వేస్ నేను మోడలింగ్ కూడా కొంచెం ట్రై చేశాను, అన్ని కొంచెం ట్రై చేశాను అనమాట. బ్లడ్ లో ఉంది కొంచెం. డెఫినెట్ గా కదా, గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ కదా, సో ఆబ్వియస్లీ చిన్నగా మోడలింగ్ నుంచి అంతే, అక్కడే స్టార్ట్ చేస్తే అక్కడే స్టాప్ కూడా చేస్తాం. ఎందుకంటే బికాస్ ప్రాక్టీస్ కానీ అదర్ థింగ్స్ టేకెన్ అ హైయర్ గ్రౌండ్ అని, సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు పర్స్యూ ఇట్. ఓకే. ఓకే. ఇట్ వాస్ ఫన్ వెన్ ఇట్ లాస్టెడ్. అంటే మీరు చూస్తే స్పెషలైజేషన్ కూడా చాలా డిఫరెంట్ అండి. యూజువల్ గా చూసుకుంటే మేల్స్ ఎక్కువ చేయరు ఈ గైనకాలజీ ప్రాక్టీస్ అనేది, అది ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, వాళ్ళే ఎక్కువ. అలాంటిది మీరు వెంటనే గైనకాలజీ అనగానే నేను షాక్ అయ్యాను, కొంతమంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ అది తీసుకోవడానికి మీరు? ఎస్, ఎందుకంటే చూసారంటే గైనకాలజీ అనేది మంచి ఫీల్డ్, మీరు చెప్పినట్టే ఫీమేల్ డామినెంట్ ఫీల్డ్ అనమాట. కానీ ఏంటి చూసారంటే సర్జికల్ సైడ్ అని చూసారంటే మోస్ట్లీ వచ్చి మన మేల్స్కి ఫీమేల్స్కి సర్జరీ చేసే విధం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో మేల్స్కి వచ్చి కొంచెం ఫినిష్ కొంచెం వేరేగా ఉంటుంది. అండ్ వాట్ వీ వుడ్ సే ఇస్ సమ్ ప్రొసీజర్స్ వచ్చి మెన్ కెన్ డూ అ లిటిల్ బిట్ బెటర్, ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, మనం కొంచెం వచ్చి ప్రెషర్ యూస్ చేయొచ్చు, సర్టన్ థింగ్స్ వచ్చి మనం సర్జికల్గా వీ కెన్ బి బెటర్. సో దానివల్ల వచ్చి ఐ వాజ్ కాన్ఫిడెంట్ అండ్ ఐ టుక్ దిస్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే నేను సర్జికల్ మట్టిగా చేస్తాను, నేను ఇది డెలివరీస్ కానీ కానీ అఫ్ కోర్స్ మా ఫీమేల్ కౌంటర్పార్ట్స్ దే డూ మచ్ బెటర్, బట్ సర్జికల్ అని చూసారంటే ఎస్పెషలీ లాప్రోస్కోపీ నేను చేసే దాంట్లో men dominate that field more than women. ఓకే. ఓకే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది కదా, అది బ్రేక్ చేశారు. సో అది కూడా మీ గురువు మీద, మా గురువు మీద. రాకేష్. అవును, మా గురువు డాక్టర్ రాకేష్ అన్న, ఆయన వచ్చి ఒక 4.2 kg యూట్రస్ బాడీలోంచి తీసారనమాట లాప్రోస్కోపీ మూలంగా. నేను వచ్చి 4.5 kg యూట్రస్ తీసాను. ఓకే. చాలా కష్టం కదా సార్ ఓపెన్ సర్జరీ చేయకుండా? అవునండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. 8 hours అయిందండి ఆ సర్జరీ. 8 hours వచ్చి ఆపరేషన్ థియేటర్లో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, స్టాండింగ్ అండ్ డూయింగ్ ద ప్రొసీజర్ ఇస్ క్వైట్ ఛాలెంజింగ్, కానీ వి గాట్ ఇట్ డన్. ఓకే. భయం అనిపించిందా? ఆఫ్ కోర్స్, చేయగలుగుతామా లేదా అనేది కూడా దట్ థింగ్ వాస్ దేర్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ మంచి, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. మా అనస్థెటిస్ట్ కానీ మన హాస్పిటల్ స్టాఫ్ కానీ అందరూ వి హ్యావ్ ఫెంటాస్టిక్ టీమ్. సో దానివల్ల ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా, ఎంత మంచి సర్జన్ ఉన్నా, ఇప్పుడు మీ టీం బాగాలేదనుకోండి, ఇట్లాంటి ప్రొసీజర్స్ మనం చేయలేం. ఓకే. కానీ ఇప్పుడు చాలా వరకు లేడీస్లో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, 4th స్టేజ్ వరకు కూడా సిమ్టమ్స్ ఎవరికి తెలియట్లేదని చెప్తాం. అవునండి. ఈవెన్ దో క్యాన్సర్ అయినా కావచ్చు, ఇలాంటి మీరు చెప్పిన ఫైబ్రాయిడ్ ఇలాంటి వాటికి ట్యూమర్స్ కి రాదు. కానీ తనకి 4.5 kgs లోపల ఉన్నా కానీ ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవంట సార్ అసలు? అదే సర్ప్రైజింగ్. సమ్ టైమ్స్ చూసారంటే చిన్న సిస్ట్ వచ్చి అంత సిమ్టమ్స్ వస్తాయి,
ఇస్తాయి, కొన్ని హ్యూజ్ వచ్చి సిమ్టమ్స్ ఇవ్వవు అనమాట. ఓకే. సో మన హ్యూమన్ అనాటమీ అట్లాంటిది. సో ఇట్స్ వెరీ వెరీడ్. అందుకే మనం ఏం చెప్తామంటే ఎవ్రీ 1 year అట్లీస్ట్ 2 గైనకాలజిస్ట్ విజిట్స్ అయినా మీరు చేయాలని చెప్పి. దట్ ఈస్ బేసిక్ స్టాండర్డ్స్. ఎవ్రీ 1 year? ఎవ్రీ 1 year 2 visits. ఓకే. ఎస్. అంటే జనరల్ చెకప్. జనరల్ చెకప్ మీ గైనకాలజిస్ట్ తో వెళ్ళి అన్ని స్కాన్ చేసుకొని అంత బాగున్నాయా లేవా అని చూసుకుంటూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఒక గర్ల్ వచ్చి ఒక మెనార్కి అంటే మనకి ఒక 12 years పైన దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు ద గైనకాలజిస్ట్ అనమాట. ఓకే. ఓకే.